హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నవ్డు టాక్స్. ఒక మనిషి చనిపోయిన తర్వాత తను చనిపోయిన నిమిషం నుంచి తను తిరిగి పాత పెట్టబడే వరకు లేదా తన కాలిపోయేంత వరకు తన ఆత్మ తనకు నచ్చిన మనుషుల చుట్టూ లేదా తనకు శత్రువుల చుట్టూ తిరుగుతుంది అన్న విషయం మీకు తెలుసా? అనుకోకుండా చనిపోయిన వాళ్ళ ఆత్మ కంటే కూడా అవగాహన లేకుండా కక్షతో చచ్చిపోయిన వాళ్ళ ఆత్మ ఎంత పవర్ఫుల్లో మీకు తెలుసా? అలాంటి ఒక భయంకరమైన ఆత్మ ఇండోనేషియాలో పెద్ద విధ్వంసాన్ని సృష్టించింది. ఆ రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ని బేస్ చేసుకుని ఈ మూవీ తీశారు. అలాంటి మూవీ గురించి ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్నాం. బట్ బిఫోర్ దట్, మీలో ఎవరైనా కొత్తగా ఈ ఛానల్ చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళైతే కనుక లైక్ చేసి ఈ వీడియోని స్టార్ట్ చేయండి. ఓపెన్ చేస్తే ఇండోనేషియాలో ఒక పల్లెటూరు ఉంటుంది. ఆ పల్లెటూరులో ఒక తల్లి కూతుర్లు ఉంటారు. తల్లి కూతుర్లు ఇద్దరు కూడా కార్ప్స్ వాషర్స్, అంటే శవాలను కడిగేటోళ్ళు. చనిపోయిన తర్వాత ఒక వ్యక్తి శవాన్ని పూర్తిగా కడుగుతారు కదా, సో అలా కడిగే వాళ్ళని కార్ప్స్ వాషర్స్ అని పిలుస్తారనమాట. అండ్ ఆ ప్రాసెస్ లో భాగంగానే ఈ తల్లి కూతుర్లు ఇద్దరు ఒక శవాన్ని కడగటానికి వస్తారు. అయితే ఆ శవాన్ని కడగటానికి వచ్చిన తల్లి కూతుర్లు ఇద్దరు కూడా కడుగుతుంటే కూతురికి కొంచెం భయం వేస్తూ ఉంటుంది. నేను ఈ శవాన్ని కడగలేనమ్మా, నేను వెళ్ళిపోతాను అన్నట్టే ఉంటుంది. అయినా సరే తల్లి కన్విన్స్ చేసి కడగాలి అని క్లియర్గా చెప్తుంది. సరే అమ్మ చెప్పింది కదా అని చెప్పి ఆ శవానికి ఉన్న దుప్పట తీయగానే ఆ శవానికి ఉన్న ముఖం చుట్టూ కూడా పురుగులు పట్టేసి ఉంటుంది. అంటే ఆ శవం ఎప్పటిదో. అది చూసి కూతురు వామిట్ చేసుకుని నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను, నేను చేయలేను అని చెప్తున్నా సరే అమ్మ బలవంతంగా లేదు, ఒకసారి మొదలు పెట్టక పూర్తి చేయాలి, వెళ్ళిపోకూడదు అని చెప్తుంది. సో ఇంకా తప్పక వేరే దారి లేక తల్లి కూతురు ఇద్దరు కూడా వాష్ చేస్తారు. మొత్తం అంతా వాష్ చేసేసిన తర్వాత ఇంక అయిపోయింది అన్న నిమిషానికి ఆ శవం కళ్ళు తెరుస్తుంది. కట్ చేస్తే ఆ ఊర్లో ఒక మసీదు ఉంటుంది. ఆ మసీదులోంచి ఒక ముస్లిం మైక్ పట్టుకుని అనౌన్స్ చేస్తారు, ఊరు మధ్యలో ఒక ఫంక్షన్ జరుగుతుంది, సో అందరూ ఫంక్షన్కి రావాలి అని చెప్తాడు. అదే ఫంక్షన్లో మనం ముఖ్యమైన క్యాండిడేట్ అందరినీ చూస్తాం. అంటే ఒక 5 ఫ్రెండ్స్ ఉంటారు, పెద్దవాళ్ళు ఆడవాళ్ళు 5 ఫ్రెండ్స్ ఉంటారు. ఎవరికి భర్తలు ఉండరు, సో అందరూ వీడియోస్లో ఉంటారు అనమాట. వాళ్ళ పిల్లలు వచ్చి వాళ్ళని కలుస్తూ ఉంటారు. అయితే అందులో ఒక్క మనిషి మాత్రమే చాలా టెన్షన్గా కనబడుతూ ఉంటుంది. ఆ ఫంక్షన్ని సరిగ్గా ఎంజాయ్ చేయలేక తిరిగి తన ఇంటికి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోతూ ఉండడం మన హీరోయిన్ వాళ్ళ అమ్మగారు చూస్తారు. సో ఎక్కడో ఏదో తేడా జరుగుతుంది అన్న విషయం తెలుస్తుంది, బట్ దాన్ని సరిగ్గా పట్టించుకోదు. సర్లే అనుకున్నట్టు వదిలేస్తారు. కట్ చేస్తే హీరోయిన్ వాళ్ళ అమ్మగారు వచ్చి ఇంట్లో రాత్రి నమాజ్ చేసుకోవాలి కాబట్టి నమాజ్ చేసుకోవడానికి అన్ని రెడీ చేసుకుంటుంటే బయట నుంచి వింత సౌండ్స్ అవుతూ ఉంటాయి. ఆ వింత సౌండ్స్ ఏంటా అని విండో దగ్గరికి వెళ్ళి చూసేసరికి ఏది ఉండదు. సరే ఏది లేదు కదా అని మళ్ళీ వెనక్కి వచ్చి మోకాళ్ళు వేసి నమాజ్ చేస్తూ ఉంటుంది. బిస్మిల్లా ఇర్రహీం అని చెప్పి ఆ మంత్రం చదువుతూ ఉంటే వెనకాల నుంచి ఒక దెయ్యం వచ్చి సేమ్ అదే గెటప్లో వచ్చి బిస్మిల్లా ఇర్రహీం అని చెప్పని వెనకాల నుంచి అనటం స్టార్ట్ చేస్తుంది. అది చూసి ఇవిడు కొద్దిగా డిస్టర్బ్ అయినప్పటికీ ఎక్కడా తడబడకుండా నమాజ్ను పూర్తి చేయాలనే ఉద్దేశంతో నమాజ్ చేస్తూనే ఉంటుంది. వెనకాల నుంచి ఆ నమాజ్ ఆ దెయ్యం కూడా కంటిన్యూ చేస్తూనే ఉంటుంది. చూడటానికి చాలా భయంకరంగా ఉంటుంది ఈ సీను. అలా నమాజ్ చేస్తున్న ప్రాసెస్లో వెనక నుంచి ఒక చెయ్యి వచ్చి గట్టిగా తన భుజాన్ని తడుముతుంది. భయంతో వెనక తిరిగి చూసేసరికి ఈసారి దెయ్యం లేకుండా అక్కడ తన కూతురు ఉంటుంది. నువ్వు నన్ను భయపెట్టేసావని చెప్పని అన్న తర్వాత వాళ్ళ కూతురు తన మనసులో మాట చెప్తుంది అనమాట. అమ్మ నాకు మేకప్ ఆర్టిస్ట్గా అవ్వాలని ఉంది, నాకు ఇలా చేయాలని లేదు. అంటే లేదు, నువ్వు ఏ రోజుకైనా కానీ కార్ప్ వాషరే అవ్వాలి, ఇది తరతరాల నుంచి వస్తున్న పని, ఇది మనం ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఆపకూడదు, మనం కంటిన్యూ చేయాలి అని చెప్తుంది. ఎంత అడిగినా వాళ్ళ అమ్మగారు ఒప్పుకోకపోయేసరికి హీరోయిన్ ఏడుస్తూ కూర్చుండిపోతుంది. సరే ఏదో ఒకటి తిందామని చెప్పి వాళ్ళ అమ్మగారు ఒక క్యారేజ్ ఓపెన్ చేస్తే ఆ క్యారేజ్కి పురుగులు పట్టు ఉంటాయి. మొదట్లో శవం కడుగుతున్నప్పుడు ఏవైతే పురుగులు ఉన్నాయో సేమ్ అదే పురుగులు ఉంటాయి. ఆ పురుగులు చూడగానే వాళ్ళ అమ్మగారికి ఒక విషయం అర్థమవుతుంది, ఏదో తేడా జరుగుతుంది అని చెప్పి ఇమ్మీడియట్గా చేతికి అందిన బట్టల్ని కొన్ని సామాన్లని తీసుకుని నేను ఇప్పుడు బయటకు వెళ్తున్నాను, తిరిగి నేను వచ్చేంత వరకు లేదా ఆరిఫ్ వచ్చేంత వరకు కూడా ఎట్టి పరిస్థితుల్లో నువ్వు తలుపులు తీయొద్దు, నేను తిరిగి వచ్చేంత వరకు నువ్వు బయటకు రావద్దు అని చెప్పి ఆవిడ బయలుదేరుతుంది. ఆవిడ బయలుదేరి తలుపు తీసుకుని బయటకు వచ్చేసరికి సడన్ గా ఒక అనౌన్స్మెంట్ వస్తుంది. మసీదు నుంచి ఒక పర్సన్ అనౌన్స్ చేస్తారనమాట, పలానా వ్యక్తి చనిపోయారు, సో అందరూ రండి అని చెప్పని అనౌన్స్ చేస్తారు. ఆ చనిపోయిన వ్యక్తి ఎవరో కాదు, మనకు మొదట్లో ఫంక్షన్ జరుగుతున్నప్పుడు టెన్షన్ గా కనిపించిన వ్యక్తి. అండ్ ఆ టెన్షన్ గా కనిపించిన వ్యక్తే ఇందాక ఈవిడ మోకాలు వేసి నమాజ్ చేస్తున్నప్పుడు వెనకాల దయ్యంలా వచ్చింది. సో అది తెలియటం వల్ల ఈవిడికి అర్థమవుతుంది ఎక్కడో ఏదో తేడా జరిగింది అన్న ఉద్దేశంతో ఆవిడ కంగారు పడుతూ పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్ళి చూసేసరికి తన ఫ్రెండ్ చాలా దారుణమైన పరిస్థితిలో చచ్చిపోయి ఉంటుంది. తలకిందలుగా ఉండి కళ్ళు తేలేసేసి నోళ్ళు వెళ్ళబెట్టి నోటి నిండా రక్తంతో ఉండి రక్తం కక్కుకొని చచ్చిపోయి ఉంటుంది. చూడటానికి చాలా భయంకరంగా ఉంటుంది. కట్ చేస్తే హీరోయిన్ ఇంట్లో పడుకుని ఉంటుంది. వాళ్ళ అమ్మగారు తలుపులు తీయొద్దన్నారు కాబట్టి చాలా బిగబట్టుకుని ఇంట్లో పడుకుని ఉంటుంది. అయితే టాప్ నుంచి కొన్ని సౌండ్స్ రావడం మొదలవుతుంది ఇంటి పైకప్పు నుంచి. ఏంటా అని దగ్గరికి వెళ్ళి క్లోజ్కి వెళ్ళి చూసేసరికి సడన్ గా పైకప్పు పగిలిపోయి కిందకి పడిపోతుంది అనమాట. సో ఒక రంధ్రం పడుతుంది, ఒక బొక్క లాంటిది పడుతుంది అనమాట. అది చూసి కంగారు పడి ఇంట్లో ఒక వర్షం వస్తుందని చెప్పి అంతా క్లీన్ చేస్తుంటే ఆరిఫ్ వస్తాడు. ఏమైంది అంటే ఇదిగో ఇలా కన్నం పడింది అని చెప్పంటే సరే నేను పైకి వెళ్ళి రిపేర్ చేస్తానని పైకి ఎక్కి రిపేర్ చేస్తుంటే వాళ్ళ అమ్మగారు నెమ్మదిగా కుంటుకుంటూ నడుచుకుంటూ వస్తారు. ఇంటి వరకు నెమ్మదిగా వచ్చి సరిగ్గా గుమ్మం దగ్గరకు వచ్చిందనగా పడిపోతుంది ఆవిడ కింద. వెంటనే పిల్లలిద్దరూ కంగారు పడి అమ్మ నీకేమైందని చెప్పని ఆవిడ లేపి లోపలికి తీసుకెళ్లి పడుకోబెడతారు, ఫ్రెష్ చేయించి పడుకోబెడతారు. ఆవిడ మాత్రం స్టిల్ ఏదో ఒక షాక్ లో ఉంటుంది.
కాసేపటి తర్వాత అర్ధరాత్రి అవుతుండగా వాళ్ళ అమ్మగారు లేచి బయటకు వచ్చి ఆ బట్టలు, రక్తపు బట్టలు తన ఫ్రెండ్ ఏవైతే ఉన్నాయో ఆ రక్తపు బట్టలు అన్నీ కూడా ఒక మంటలో వేసి కాల్చేస్తూ ఉంటుంది. అమ్మ ఏం చేస్తున్నావు అని అడగగానే వాళ్ళ అమ్మగారు ఇష్యూ అని చెప్పని ఒక ఎక్స్ప్రెషన్ పెట్టి గట్టిగా మాట్లాడుతూ, ఎప్పుడైనా ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకో, చనిపోయిన వ్యక్తుల యొక్క వస్తువులు కానీ లేదంటే ఏదైనా క్లాత్స్ కానీ ఏదైనా సరే వాళ్ళ జ్ఞాపకార్థంగా కానీ గుర్తుగా కానీ ఎట్టి పరిస్థితుల్లో పెట్టుకోకూడదు. అవన్నీ ఎట్టి పరిస్థితుల్లో కాల్చబడాలి, కాల్చేయాలి. అప్పుడే ఆత్మ పూర్తిగా ఇక్కడ నుంచి పూర్తిగా వెళ్ళిపోతుంది అని క్లియర్గా చెప్తుంది. సరే నేను కాలుస్తానులే, నువ్వు వెళ్ళిపో, కాల్ చేస్తానని చెప్పని అంటారు. సరే అని వాళ్ళ కూతురు మీద నమ్మకంతో కాలుస్తుంది కదా అని చెప్పి తను వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతూ మధ్యలో ఒక అద్దం కనబడితే ఆ అద్దంలో చూసుకుంటుంది. వెళ్ళి అద్దంలో చూసుకోగానే ఆ అద్దంలో చనిపోయిన వ్యక్తి యొక్క శవం దయ్యంగా తనలో కనపడుతుంది. అప్పుడే తనకు అర్థం అవుతుంది ఏదో జరుగుతుంది అన్న విషయం. సో స్టిల్ వెళ్ళి ఆ షాక్లో అలా పడుకునే ఉంటుంది. తను పడుకోగానే తన కూతురు మంటలో వేసిన అన్ని కాల్ చేసి లోపలికి వచ్చి పడుకుంటుంది. చాలా బలవంతంగా వచ్చి పడుకుంటుంది ఇష్టం లేకుండా. డోర్ సరిగ్గా లాక్ చేసామంటే వాళ్ళ కూతురు అలిగి ఉండటం వల్ల సరిగ్గా మాట్లాడదు. డోర్ లాక్ చేసావా లేదని వెనక్కి తిరిగి చూసేటప్పటికి సడన్ గా తన బెడ్ పక్కన ఒక దెయ్యం పడుకున్నట్టు కనిపిస్తుంది అనమాట. అది చూసి వీళ్ళ అమ్మగారు భయపడుతుంటే సడన్ గా వాళ్ళ కూతురు మళ్ళీ లోపలికి వస్తుంది అనమాట. సో ఇప్పటి వరకు ఉన్నది తన కూతురు కాదు అన్న విషయం తనకు అప్పుడే తెలుస్తుంది. తన కూతురు వచ్చి తన పక్కనే పడుకుంటుంది. వీళ్ళ అమ్మగారు టెన్షన్ గా అలానే పడుకుంటారు. సరిగ్గా అర్ధరాత్రి అవుతుంది అనగా ఒక దుష్ట శక్తి నీడ రూపంలో వచ్చి వాళ్ళ అమ్మగారిని ఇబ్బంది పెట్టి ఆవహిస్తున్నట్టు ట్రై చేస్తూ ఉంటుంది. కట్ చేస్తే తెల్లారుతుంది. తెల్లారగానే వాళ్ళ కూతురు లేచి అమ్మ అంటూ ఇటు తిరిగేటప్పటికి వాళ్ళ అమ్మగారు చాలా ఘోరమైన పొజిషన్లో చచ్చిపోయి ఉంటారు. కళ్ళు బాగా వైట్ చేసి కళ్ళు తేలేసేసి నోరు పెద్దగా తెరిచి రక్తం కక్కుకొని బెడ్ అంతా రక్తం అయిపోయి వింత చావు చచ్చిపోయి ఉంటుంది. అది చూసి వాళ్ళ కూతురు కంగారు పడిపోయి పెద్ద కేకలేస్తూ వాళ్ళ అన్నని పిలుస్తూ ఆరిఫ్ అని పిలుస్తుంది. వాళ్ళ అబ్బాయి కూడా వచ్చి చూసేసరికి వాళ్ళ అమ్మ నా పరిస్థితిలో చూసి ఒక షాక్ లోకి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే వాళ్ళ అమ్మగారి గురించి మళ్ళీ అనౌన్స్మెంట్ వస్తుంది మసీదు నుంచి. సో అందరూ రావాలి అని చెప్పని అంటారు. అందరూ ఆ ఇంటికి వచ్చి వాళ్ళని పరామర్శిస్తూ ఉంటారు. అయితే వాళ్ళలో ఒకరు ఇలా చెప్తారు, అమ్మ అందరికీ ఆ వాష్ చేసేది నువ్వే కదా, సో మీ అమ్మగారికి నువ్వే వాష్ చేయాలి అని చెప్పని అంటారు. తనంతా భయంగా లోపలికి వెళ్ళి వాళ్ళ అమ్మగారిని వాష్ చేస్తూ ఉంటుందన్నమాట. క్లీన్గా వాష్ చేసేసిన తర్వాత వాళ్ళ అమ్మగారి నోరు ఎందుకో ఉబ్బినట్టు అనిపిస్తుంది. ఏంటి అమ్మ నోరు ఉబ్బింది అని చెప్పి ఆ శవాన్ని ఆ రెండు బొగ్గలను దగ్గర చేసి ఇలా నోరు ఓపెన్ చేసేసరికి లోపల మన వీధి బయట వేసే ఫెన్సింగ్ వైర్స్ ఉంటాయి తెలుసా, ఆ ఫెన్సింగ్ వైర్ లోపల ఉంటుంది. నోట్లో ఒకటి ఉంటుంది, చిన్న ముక్కు ఉంటుంది. వాళ్ళ అమ్మగారు నోరు ఓపెన్ చేసి నోట్లో చెయ్యి పెట్టి ఆ తీగను బయటికి లాగితే ఇంత ముక్కు వస్తుంది. అది చూసి ఈ మనిషి కంగారు పడిపోతుంది, అల్లాడిపోతుంది. అప్పుడే తనకు ఒక విషయం అర్థమవుతుంది, ఇది సాధారణమైన చావు కాదు, ఇదేదో భయంకరమైన చావు, దీని వెనకాల ఉన్న కారణం ఎలా అయినా తెలుసుకోవాలి అనుకుంటుంది. బట్ స్టిల్ అప్పటికే తన తల్లి చావుని జీర్ణించుకోలేని పొజిషన్లో ఉండిపోతుంది. కట్ చేస్తే లీలా అంటే ఈ అమ్మాయి పేరు, హీరోయిన్ పేరు. కట్ చేస్తే లీలా వాళ్ళ అమ్మగారు చనిపోయిన ఆ బెడ్ మీద అలా రక్తపు మడుగులో అలా పడిపోయి ఉంటుంది కదా. సో ఆ రక్తపు మడుగులో అలా పడుకుని నిద్రపోతూ ఉంటుంది. ఈలోపు ఊర్లో జనాలు ఎవరైతే ఉన్నారో ఈ లేడీస్ అందరూ కూడా వాళ్ళ అమ్మగారి ఫ్రెండ్స్ బ్యాచ్, వాళ్ళందరూ వచ్చి అమ్మ ఏం బాధపడకు మేమున్నామని చెప్పి కొంత అమౌంట్ ఇస్తారు. కొంత అమౌంట్ ఇచ్చి ఏం కాదు మేమున్నామని చెప్పని లోపల చూసేసరికి ఇంకా రక్తంతో ఉంటాయి ఆ బెడ్లన్నీ. కట్ చేస్తే ఇదే టాపిక్ మీద లేడీస్ అందరూ కూర్చుని ఒక చోట కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. అలా మాట్లాడుకుంటున్న ప్రాసెస్లో ఒకరి గురించి ఒకరు నెమ్మదిగా మాట్లాడుకుంటూ ఉంటారు. అలా మాట్లాడుకునే ప్రాసెస్లో ఒక పర్సన్ స్కేల్తో ఇలా అంటుంటే ఆ స్కేల్ తెగిపోయి ఆ రక్తం వెళ్ళి ఒక ఫోటో మీద పడుతుంది. ఆ ఫోటోలో మొత్తం 5 ఉంటారు. అందులో ఆల్రెడీ 2 చనిపోయారు, ఇంకా 3 ఉంటారు. ఆ 3లో ఒక పర్సన్ తల మాత్రం కనిపించదు. ఈ బ్లడ్ వెళ్ళి ఆ ఫోటో మీద పడటం వల్ల 5వ వ్యక్తి ఎవరనేది కనిపించదు. మిగిలిన 4లో 2 ఆల్రెడీ చనిపోయారు. నెక్స్ట్ మనకు అర్థమవుతుంది నెక్స్ట్ ఉన్న 2 చనిపోబోతున్నారు అని చెప్పి. కట్ చేస్తే చనిపోయిన వాళ్ళందరూ ఆత్మలు శాంతించాలని చెప్పి అందరూ ఒక చోట కూర్చొని ప్రేయర్ చేయడం స్టార్ట్ చేస్తారు. అలా ప్రేయర్ చేయడం స్టార్ట్ చేస్తున్నప్పుడు ఇంకా మిగిలి బ్రతుకున్న 2 మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఒకరు కొంచెం టెన్షన్ గా కనిపిస్తూ ఉంటారు. వాళ్ళ పక్కన ఒక పుస్తకం ఉంటుంది. ఆ పుస్తకాన్ని తీసుకున్న మన లోపు ఒక దెయ్యం చేయొచ్చి ఆ పుస్తకం తీసుకుంటది. అక్కడ నుంచి ఇవిడికి ఇంకా టెన్షన్ మొదలవుతూ ఉంటుంది అనమాట. అంత టెన్షన్ లో ఉంటున్నప్పుడే చనిపోయిన 2 వ్యక్తుల యొక్క ఆత్మలో దెయ్యాల రూపంలో వచ్చి ఆవిడ మొక్కానికి పక్కన కూర్చుని ఉంటాయి అనమాట. అది చూసి ఈ మనిషి ఒక్కసారిగా పెద్దగా కేకలేసి గట్టిగా అరిచేస్తుంది. తను అరిచిన అరుపుకి ఒక్కసారిగా కరెంటు కూడా పోతుంది. ఇక్కడ నుంచే అసలైన టెన్షన్ స్టార్ట్ అవుతుంది. ప్రేయర్ చేయడానికి అందరూ ఉన్నారో 2 ఆత్మలు ఆల్రెడీ ఉన్నాయి, ఒక పక్కన కరెంటు పోయింది. సో అందరూ కూడా టెన్షన్ గా ఉంటారు. ఎవరు కంగారు పడకండి, క్యాండిల్స్ తీసుకొస్తామని చెప్పి క్యాండిల్స్ తీసుకొచ్చి మళ్ళీ ప్రేయర్ స్టార్ట్ చేస్తారు. మళ్ళీ ప్రేయర్ స్టార్ట్ చేస్తున్నప్పుడు అక్కడే లీలా కూడా ఉంటుంది కాబట్టి లీలా పక్కకు చూస్తుంది. లీలా పక్కకు చూస్తే ఒక పర్సన్ టెన్షన్ పడుతూ కనిపిస్తుంది. సరే అని కుడివైపుని చూసేసరికి కుడివైపు ఒక అద్దం ఉంటుంది. ఆ అద్దంలో తనకు కనిపించేది ఏంటంటే ఇప్పుడు ప్రేయర్ చేస్తున్న వ్యక్తి పక్కన 2 ఆత్మలు ఉంటాయి. అంటే ఆల్రెడీ చనిపోయిన 2 వ్యక్తుల యొక్క ఆత్మలో వీళ్ళ అమ్మగారితో సహా ఆ 2 ఆత్మలు ఆవిడ పక్కనే కూర్చుని అలా ఉంటాయి అనమాట. దయ్యాలు అలా కూర్చొని ఉంటాయి అనమాట. ఎడమవైపు చూస్తే వీళ్ళు, కుడివైపు చూస్తే ఆత్మలు. మళ్ళీ ఎడమవైపు చూస్తే తర్వాత ఎవరైతే బ్రతుకున్నారో వాళ్ళ ఆత్మలు కూడా దయ్యాల్లో మారిపోయి అక్కడ కనిపిస్తూ ఉంటాయి అనమాట. అప్పుడే హీరోయిన్కి అర్థమవుతుంది సో ఎవరెవరు చనిపోతున్నారు, నెక్స్ట్ ఎవరు చావబోతున్నారు అని.
సో ఎడమవైపు చూస్తే ఆత్మలు, కుడివైపు చూస్తే పర్సన్స్. ఎడమవైపు చూస్తే ఆత్మలు, కుడివైపు చూస్తే పర్సన్స్. ఈ రెండు వైపులు టెన్షన్గా చూస్తున్నప్పుడు సడన్గా ఒక దయ్యం తన మీదకి వచ్చేస్తుంది. దాంతో లీలా కూడా ఒక్కసారిగా కంగారు పడి పెద్దగా కేకలేయడంతో ఆరిఫ్ వచ్చి నువ్వు కంగారు పడక ఎందుకంత భయపడతావు అని చెప్పని తన ఇంటికి తీసుకెళ్ళిపోతాడు. ఇంటికి రాగానే లీలా భయపడుతూ లోపలికి వచ్చేసరికి లోపల ఎవరో నమాజ్ చేస్తున్నట్టు ఉంటుంది వాళ్ళ అమ్మగారి రూమ్ నుంచి. ఎవరా అని చెప్పని దగ్గరికి వెళ్ళి చూసేసరికి తన నమాజ్ చేస్తుంటే దగ్గరికి వెళ్ళి పట్టుకుందాం అనే టైంకి మాయమైపోతారు. తన టెన్షన్తో ఏమవుతుందో ఇంట్లో ఏం జరగట్లేదని చెప్పి వెనక్కి తిరిగి ఒక అడుగు వేసేటప్పటికి తన కాళ్ళకే ఒక ఫెన్సింగ్ మేకు గుచ్చుకుంటుంది. అది చూసి మళ్ళీ ఇది ఎక్కడి నుంచి వచ్చిందిరా బాబు అని చెప్పని ఇలా దాని కంటి ముందు పెట్టుకుని చూస్తుంటే వెనకాల నుంచి వాళ్ళ అమ్మ ఆత్మ వచ్చి ఉష్ అని చెప్పని ఒక ఎక్స్ప్రెషన్ పెడుతుంది. అంతే, అక్కడతో ఒక నిమిషం గుండాగుతుంది. నేను కూడా కరెక్ట్గా ఇక్కడే బ్రేక్ ఇచ్చాను, ఇంకా ఆపండ్రా బాబు అని. ఈ రెండు సీన్స్ చాలా భయంకరంగా ఉంటాయి. వీళ్ళందరూ ప్రేయర్ చేస్తున్న సీను, ఇంటికి రాగానే ఈ సీను బ్యాక్ టు బ్యాక్ మంచి హర్రర్గా ఉంటాయి. కట్ చేస్తే బ్రతుకున్న ఇద్దరిలో ఒక పర్సన్ అయిన ఒక ఆవిడ తన కొడుకుతో మాట్లాడుతూ ఉంటుంది. వాళ్ళ ఇంటి పైకప్పు విరిగిపోయి ఉంటుంది. ఆ తల్లి ఆ కొడుకుతో మాట్లాడుతూ ఉంటుంది. ఊరు వెళ్ళొద్దు, నువ్వు ఇక్కడే ఉండని చెప్పని బ్రతిమలాడుతూ ఉంటుంది. అయితే ఆవిడ తన కొడుకుతో మాట్లాడుతున్నప్పుడు వెనకాల నుంచి ఎవరో తొంగు చూస్తున్నట్టు అనిపిస్తుంది. తను ఏంటని చెప్పి తల పక్కకు పెట్టి చూసేసరికి ఒక దెయ్యం తననే చూస్తూ ఉంటుంది. అది చూసి ముందు ఆవిడ కంగారు పడుతుంది. వాళ్ళకు కొడుకు కూడా ఏంటమ్మా ఏంటి చూస్తున్నావు, వెనక్కి తిరిగి చూస్తాడో, వెనకాల ఏముండదు. తన కొడుకుతో తను మాట్లాడుతూనే ఉంటుంది. ఆ దెయ్యం మళ్ళీ చూస్తూనే ఉంటుంది, తన కోసం వెయిట్ చేస్తుంది. సో ఈవిడికి విషయం అర్థమవుతుంది. బాబు నువ్వు వెళ్ళి అన్ని సర్దుకో అని చెప్పని కొడుకుని పంపిస్తుంది లోపలికి. వాడు అన్ని సర్దుకుంటున్నప్పుడు ఈవిడ చెక్ చేయడం కోసమని ఇలా లోపలికి వస్తుంది. లోపలికి రాగానే ఒక చోట నుంచి సౌండ్ వస్తూ ఉంటుంది. ఏంటో సౌండ్ అని చెప్పి డోర్ తీసేటప్పటికి ఒక బీరువా లాంటిది ఉంటుంది. ఆ బీరువా డోర్ తీసేటప్పటికి ఆ డోర్ నుంచి రెండు చేతులు వచ్చి ఆవిడ కళ్ళను పొడి చేసి చాలా వింతగా చంపేస్తాయి. ఆ డోర్ నుంచి చేతులు రావడం అంటే ఆవిడ చచ్చిపోవడం, ఈ రెండు కూడా వాళ్ళ కొడుకు ప్రత్యక్షంగా తన కళ్ళతో చూస్తూ ఉంటాడనమాట. వాళ్ళ కొడుకు అదంతా చూసి చాలా భయపడిపోతాడు. కట్ చేస్తే సేమ్ నమాజ్ నుంచి మళ్ళీ అనౌన్స్మెంట్ వస్తుంది, వీళ్ళ అమ్మగారు చనిపోయారని చెప్పి. సో పలానా పర్సన్ చనిపోయారు, అందరూ కూడా దయచేసి చూడటానికి రండి అని చెప్పి అంటారు. ఇప్పుడు ఈవిడతో 3వ పర్సన్ చనిపోయారు. అయితే చనిపోయిన వ్యక్తిని వాష్ చేయాలి. సో వాష్ చేయాలి కాబట్టి వాష్ చేయడానికి లీలాని పిలుస్తూ ఉంటారు. అయితే అప్పటికే అక్కడ ఒక పోలీస్ ఆఫీసర్ వస్తాడు. చాలా మంది వరుసగా చనిపోతున్నారు, నేను ఎంక్వైరీ చేయాలి అంటే వాళ్ళ కొడుకు మాత్రం ఒప్పుకోడు. వద్దు, అటాప్సీ చేయడానికి మా అమ్మగారిని పోస్ట్ మార్టం చేయడానికి నేను ఒప్పుకోను, ముందు స్నానం అవ్వాలి, పవిత్ర స్నానం అవ్వాలి మా అమ్మగారికి. సో వాషింగ్ అయ్యాక నేను ఏదైనా చెప్తాను అని చెప్పని పిలుస్తాడు. ఎవరు ఎంతమంది వచ్చి పిలిచినా లీలాకి విషయం బాగా అర్థమైపోతుంది కాబట్టి లీలా అసలు ఎంతమంది పిలిచినా పలకదు. ఇంట్లోనే భయపడుతూ షివర్ అవుతూ అలా పడుకుండిపోతుంది తప్ప ఎంతమంది వచ్చి కన్విన్స్ చేసినా వాళ్ళ అన్నయ్యతో సహా పిలిచినా పలకదు. అయితే లీలా ఎవరు పిలిచినా పలకపోవడం వల్ల పక్కకి తిరిగి చూసేసరికి చనిపోయిన వ్యక్తి ఇప్పుడు ఎవరైతే చనిపోయిందో ఆ పర్సన్ దెయ్యం రూపంలో వచ్చి లీలా నాకు హెల్ప్ చేయి, నువ్వు నన్ను కడుగు, నువ్వు నాకు హెల్ప్ చేయి అని చెప్పని భయంకరంగా అడుగుతూ ఉంటుంది. అంత భయంకరంగా ఏడుస్తూ అడిగేసరికి భయపడిపోయి తన డోర్ తీసి బయటకు వచ్చేస్తే వాళ్ళ అన్నయ్య ఉంటాడు. బయట వాళ్ళ అన్నయ్య లీలా ఇలా చెప్తాడు, మనం వెళ్ళి వాష్ చేయాలి, బాగోదు, ఎంత కాదనుకున్నా మన అమ్మ వాళ్ళ ఫ్రెండ్ కదా, మనకు తెలిసిన వ్యక్తి కదా, మనూరు ఆవిడ కదా, మనం కాకపోతే ఎవరు చేస్తారో, సో దయచేసి వచ్చి వాష్ చేయంటే సరే అని చెప్పని అక్కడ నుంచి లీలా వెళ్ళి వాష్ చేయడానికి లోపలికి వెళ్తుంది. ఇప్పుడు అసలైన సీను, వాష్ చేయడానికి ఎప్పుడు కూడా తను ఒంటరిగానే వెళ్తుంది. ఆ రూమ్ లాంటిది ఉంటుంది, చుట్టూరు దుప్పట్లు కప్పి తన లోపలికి వెళ్ళి చూస్తే శవం చాలా భయంకరమైన పరిస్థితిలో ఉంటుంది. కంగారు పడుతూనే దేవుడికి ప్రార్థిస్తూనే నెమ్మదిగా వాష్ చేయడం స్టార్ట్ చేస్తుంది. వాషింగ్ అంతా జరుగుతున్నప్పుడు నోట్లోంచి ఏదన్నా ఉందా లేదా, ఎక్కడో చోట ఏదో వస్తువు ఉంటుంది కదా, వాళ్ళ అమ్మగారికి దొరికినట్టే ఈ శవంలో కూడా ఉంటుందని చెప్పి నెమ్మదిగా నోరు ఓపెన్ చేసి చూస్తే నోట్లో ఏమీ ఉండదు. సరే ఈవిడ దాంట్లో దొరకలేదు, మా అమ్మగారికి మాత్రమే దొరికింది, ఎక్కడో ఏదో ప్రాబ్లం ఉందని చెప్పని కడుగుతుంటే శవం ఒక్కసారిగా లేచి కూర్చుంటుంది. ఒక్కసారిగా వచ్చ పడిపోతుంది. ఏం జరుగుతుందో అర్థం కాని సిచ్యువేషన్లో లీలా కంగారు పడుతూ కేకలేస్తూ ఉంటే ఆ శవం తన కడుపు మీద టపా 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 కొట్టుకుంటూ ఉంటుంది. అప్పుడే లీలాకి అర్థమవుతుంది తన కడుపులో ఏదో ఉంది అన్న విషయం శవం చెప్తుందని చెప్పని తల దగ్గరగా తన పొట్ట దగ్గరికి పెట్టి వింటూ ఉంటుంది అనమాట. వింటూ ఆ పొట్ట దగ్గర క్లియర్ చేసి చూసేసరికి ఆ పొట్టలో ఒక తీగ వేలాడుతూ ఉంటుంది, ఒక చిన్న తీగ ఉంటుంది. ఆ తీగను పట్టుకుని నెమ్మదిగా లాగుతూ ఉంటే లాగే కొద్దీ తీగ ఇంకా వస్తూనే ఉంటుంది. ఆ ఫెన్సింగ్ తీగ మొత్తం బయటికి లాగేసిన తర్వాత అప్పుడు ఆ శవం వెనక్కి పడిపోతుంది అనమాట. అది చూసి లీలా ఇంకా కంగారు పడిపోయి కేకలేసేస్తుంది. కాసేపటికి ఆ భయాన్ని అంతా నిలదొక్కుని ఫేస్ వైపు చూసేసరికి కళ్ళు తెరిచి ఉంటుంది శవం. కళ్ళు మోస్తుంది, తను వెళ్ళి కళ్ళు మోస్తుంది, మళ్ళీ కళ్ళు తెరుస్తుంది, కళ్ళు మోస్తుంది, కళ్ళు తెరుస్తుంది. ఇలా 1కి 10 సార్లు జరుగుతూ ఉండగా సడన్గా శవం లేచి నాకు హెల్ప్ చేయి లీలా అని అడుగుతుంది. కట్ చేస్తే ద వెరీ నెక్స్ట్ డే లీలా ఒక రోడ్డు మీద వెళ్తూ ఉంటే తన అన్నయ్య ఒక ఇంటి దగ్గర రిపేర్ చేస్తూ ఉంటాడు. అదే ఎవరో పక్కింటి అమ్మాయిని ప్రేమిస్తాడు కదా, ఆ అమ్మాయి దగ్గరే ఉంటూ ఉంటాడు. లీలా అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఎందుకు మా అన్నయ్య ఎప్పుడు నీ దగ్గరే ఉంటున్నాడో అని చెప్పని అడుగుతుంది. సో ఏదో డౌట్ పడుతుంది, నాకేం సంబంధం లేదండి, అతను వర్క్ చేయడానికి వచ్చాడు, నేను ఆ వర్క్ చేసిన పర్సన్తో క్యాజువల్గా మాట్లాడుతున్నాను అంతే అని చెప్పని వెళ్ళిపోతుంది. దాంతో ఆవిడకి ఇంకా కోపం వస్తుంది అనమాట. తల్లి చనిపోయింది అన్న బాధ కూడా లేకుండా వీడు ఏ పని పడితే ఆ పని చేసుకుంటూ వాడి జీవితాన్ని వాడు చేస్తున్నాడు అని చెప్పని కోపపడుతుంది. కట్ చేస్తే ఇప్పుడు ఎవరైతే చనిపోయిందో వాళ్ళ
వాళ్ళ అబ్బాయి ఊరు వదిలి వెళ్ళిపోతూ ఉంటాడనమాట. తను ఊరు వదిలి వెళ్ళిపోతున్నప్పుడు సామాన్లన్నీ సర్దుకుంటుంటే లీలా అక్కడికి వచ్చి తనకు హెల్ప్ చేస్తూ ఉంటుందన్నమాట. అలా హెల్ప్ చేసే ప్రాసెస్లో వాళ్ళ కొడుకు లీలాతో ఒక మాట అంటాడు, మా అమ్మ చనిపోయే ముందు నూర్ అని ఒక మాట పలికింది అని చెప్పని అంటాడు. అప్పుడు లీలా, నాకు తెలిసి ఈ ఊర్లో నూర్ అనే వ్యక్తి ఎవరు లేరు కదా అని అడుగుతుంది. దానికి మనోడు ఒక ఫ్యామిలీ ఆల్బమ్ ఓపెన్ చేసి ఇందులో మన అమ్మలు అందరూ ఉన్నారు, మన అమ్మలు అందరితో పాటు ఒక పర్సన్ ఇందులో ఉంది చూసావా అని చూపిస్తాడు. ఆ పర్సన్ మొహం అయితే కనిపించదు కానీ ఒక పర్సన్ మాత్రం ఉంటుంది. ఆ పర్సన్ వల్ల వచ్చిన చిక్కే ఇదంతా ఆ పర్సన్ పెట్టిన శాపమే అని చెప్పని అంటాడు. ఆ శాపం ఏంటనేది ఎవరికీ తెలియదు. సో దొంగతనంగా ఆ ఫోటోని తన జోబులో పెట్టుకుని హీరోయిన్ వెళ్ళిపోతుంది. తను వెళ్ళిపోతుంటే సడన్ గా ఒక వ్యక్తి వచ్చి, తన ఫ్రెండ్స్ లో ఒకరైనా ఒక వ్యక్తి వచ్చి తన చెవిలో ఒక మాట చెప్తారు. లీలా, ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఒకే విధంగా చనిపోతున్నారు, రక్తం కక్కుని చచ్చిపోతున్నారు, చాలా వింత వింత పొజిషన్స్ లో చచ్చిపోతున్నారు. ఏదో శాపం ఉందే, ఆ శాపం ఏంటని తెలియట్లేదు, ఇది ఎక్కడి నుంచి మొదలైందో కూడా తెలియట్లేదు అని చెప్పని అంటది. దాంతో హీరోయిన్ కి ఒక ఆలోచన వస్తుంది. ఆ ఆలోచన ఏంటంటే, లీలా ఒక గడ్డపార లాంటిది తీసుకుని, పార లాంటిది తీసుకుని అర్ధరాత్రి శ్మశానానికి బయలుదేరుతుంది. శ్మశానానికి వెళ్ళి ఒక సమాధిని తవ్వుతుంది. మొదట ఏ వ్యక్తి అయితే చనిపోయారో ఆ పర్సన్ యొక్క సమాధిని పూర్తిగా తవ్వి ఆ శవాన్ని చూస్తుంది. ఆ శవాన్ని నెమ్మదిగా తడమటం మొదలు పెడుతుంది, ఏదైనా దొరుకుతుందేమో అని చెప్పని. అయితే తీరా ఆ లేడీ మొత్తం చెక్ చేస్తున్నప్పుడు తొడ భాగం దగ్గర ఒక తీగ కనిపిస్తుంది. ఆ తీగను పట్టుకుని లాగితే ఒక పెద్ద తీగ వస్తుంది, ఆ ఫెన్సింగ్ తీగ వస్తుంది. అది చూసి లీలా కంగారు పడిపోతుంది. అప్పుడే లీలాకి అర్థమవుతుంది ఇదంతా కూడా ఇంటర్లింక్డ్, ఇవన్నీ కూడా ఒకే విధంగా జరుగుతున్నాయి, అంటే ఒక పర్సన్ వల్లే జరుగుతున్నాయి. సో అదేంటో కనుక్కోవాలి ఎలా అయినని చెప్పని వెనక్కి తిరిగి చూసేసరికి కిందున్న శవం కాకుండా ఇంకా చాలా శవాలు తన చుట్టూ చేరిపోయి ఉంటాయి అనమాట. అది చూసి లీలా పెద్ద కేకలేస్తూ ఎలా తప్పించుకోవాలో తెలియక వాళ్ళందరినీ దాటుకుంటూ పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చేస్తుంది. చెప్పడానికి చాలా నార్మల్గా అనిపించినా కానీ చూడటానికి చాలా భయంకరంగా ఉంటుంది. ఒంటరిగా చూస్తున్నప్పుడు ఇంకా మెంటల్ వచ్చేస్తుంది. కట్ చేస్తే లీలా కంగారు పడుతూ ఇంటికి వచ్చి ఇంటి దగ్గర కూర్చుని ఉంటుంది అనమాట. వాళ్ళ అన్నయ్య కూడా వచ్చి చూస్తాడు. తన ఎదురుగా ఉన్న ఫొటోస్ అన్నింటినీ చూసి నాకు ఎందుకో దీనికి నూర్ అనే ఆత్మకి ఎటువంటి సంబంధం లేదు, నన్ను అర్థం చేసుకొని వాళ్ళ అన్నయ్య చాలా బతిమలాడతాడు. అయినా కూడా లీలా వినకుండా పెద్ద పెద్ద కేకలేసి అరుస్తూ నీకేం తెలీదు, అదే దీని అంతటికి ఈ చావులన్నిటికీ కారణం, నువ్వు వెళ్ళిపో అని చెప్పని పెద్దగా కేకలేసేస్తుంది. సరే అని చెప్పని వాళ్ళ అన్నయ్య వెళ్ళిపోతాడు. సో కట్ చేస్తే హీరోయిన్ వెళ్ళి లీలా వెళ్ళి తను నిద్రపోతూ ఉంటుంది. ఎప్పట్లోనే నిద్రపోతూ ఉంటుంది. నూర్ అనే ఆత్మ గురించి తను ఇంతలా కూపి లాగటం వల్ల నూర్ ఆత్మకి బాగా కోపం వచ్చి ఆ ఆత్మ ఒక శాపం రూపంలో వాళ్ళ అమ్మగారిని ఎలా అయితే చంపిందో అలాగే తన దగ్గరికి చంపడానికి వచ్చి ఒక శాపంగా వచ్చి ఒక భయంకరమైన రూపంలో నీడ రూపంలో వచ్చి వాళ్ళ అమ్మగారిని ఎలా అయితే ఇబ్బంది పెట్టిందో అలానే ఈ అమ్మాయిని చిత్రవద చేసి ఇబ్బంది పెట్టి ఊపిరి ఆడకుండా చేసి రక్తం వచ్చేలా చేసి చంపేస్తుంది. ఇక్కడతో హీరోయిన్ కూడా చచ్చిపోతుంది. సో ఈ నూర్ అనే ఆత్మ ఎవరు, హీరోయిన్ చనిపోయిన తర్వాత ఏం జరిగింది, అసలు చనిపోయిందా లేదా, ఊర్లో చావులన్నీ ఆగాయా లేదా, ఈ చావులన్నిటికీ కారణం ఏంటి, అస్సలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయని పర్సన్ వీటన్నిటికీ కారణం ఎలా అయ్యారు అనేది మీరు మూవీ చూసే తెలుసుకోవాలి. ఈ మూవీ పేరు ద కార్ప్స్ వాషర్, నెట్ఫ్లిక్స్లో ఉంటుంది, చూడండి, మీకు ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ఇండోనేషియా వాళ్ళు మాత్రమే నాకు తెలిసి మంచి హర్రర్ ఫిల్మ్స్ దింపుతారు, చాలా రియలిస్టిక్గా ఉంటాయి. ఇది నిజంగా జరిగిన కథ అంట. సో అందువల్ల ఇంకా చాలా ఎక్కువగా అటాక్ చేస్తుంది మనల్ని, చాలా ఎక్కువ ఇబ్బంది పడుతుంది. ట్రస్ట్ మీ, క్లైమాక్స్ మిమ్మల్ని వేరే లెవెల్లో భయపడుతుంది. చాలా ట్విస్ట్లు ఉంటాయి, చాలా మంచి మంచి సిచ్యువేషన్ ఉంటుంది. స్పాయిలర్స్ ఎక్కువ ఇవ్వకూడదు కాబట్టి ఇప్పటి వరకు చాలా ఇంట్రెస్టింగ్గా చెప్పాను. సో ఇప్పటి వరకు చెప్పిన స్టోరీ మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తే కనుక నెట్ఫ్లిక్స్లో ద కార్ప్ వాషర్ అని ఉంటుంది, గో వాచ్ ఇట్. అండ్ నేను మొదట్లో చెప్పినట్టే ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత తన ఆత్మ తన బంధువుల చుట్టూ శత్రువుల చుట్టూ ఎందుకు తిరుగుతుంది, ఎలాంటి పరిస్థితుల్లో చనిపోవడం వల్ల ఆ ఆత్మ బలవంతంగా మారి ఆ బలం అంతా ఉపయోగించి ఎంతమందిని చంపుతుంది అనేది మనకు తెలియకుండా ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఆ వ్యక్తి చనిపోయిన యొక్క జ్ఞాపకంగా కొన్ని వస్తువులు దాచుకుంటాం కదా, అవి ఎంత పనిని తీసుకొస్తాయి అనేది మీరు ఈ సినిమాలో చూసి తెలుసుకోవచ్చు. సో ఎక్కువ స్పాయిలర్స్ ఇవ్వదలుచుకోలేదు, వీలైనంత వరకు ఇద్దరు ముగ్గురు ఉండటానికి చూడటానికి ట్రై చేయండి, ఒంటరిగా మాత్రం చూడొద్దు. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మర్చిపోకుండా లైక్ చేయండి అబ్బా. అలాగే ఈ వీడియోని ఎక్కువ మందికి మీ ఫ్రెండ్స్కి కానీ హారర్ మూవీస్ ఇష్టపడే వాళ్ళకి షేర్ చేయండి. ఇలాంటి మూవీస్లో ఎలాంటి హారర్ మూవీ అంటే మీకు ఇష్టం అనేది కామెంట్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈస్ జే సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ నౌ టు టాక్స్. థ్యాంక్ యూ.